యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది ఫోన్ కాల్లో చెప్తున్నారు, అమ్మ ఉదయం లేవగానే మేము ప్రార్థించుకుంటున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ప్రతిరోజు మీరు చెప్పుచున్న ఆ వాక్యంలో ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నామమ్మా. మా కుటుంబాలలో ఎన్నో కష్టాలు వేదన నుండి మేము ఇప్పుడు చాలా ఆ యొక్క కష్టాల నష్టాల నుండి విడిపించబడి సంతోషంగా ఉంటున్నామమ్మా. ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ప్రోగ్రామ్ను అస్సలు మీరు ఆపొద్దమ్మా. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ప్రోగ్రాం చూసిన కాండి మా జీవితంలో మేము ఎంతో చీకట్లో ఉన్నవారము ఆ చీకటి కట్ల నుండి విడిపించబడి ఇప్పుడు ఏసైతో ఉంటూ మా కుటుంబాల్లో ఉన్న సమస్యలు కూడా విడిపించబడి మేము ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నామమ్మా అనేసి వారి సాక్ష్యాలు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. మనము ముందుగా దేవుడు చెప్తున్న మాట విని లోబడిన వాని జీవితంలో ఎప్పుడు కూడా వర్ధిల్లింపే ఉంటూ ఉంటుంది. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యాన్ని ఎంతోమంది చెప్తున్నారు, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, కానీ వాక్యానుసారంగా నడవలేకపోతున్నాం. వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే ఆయన మాట లోబడినట్లయితే ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాము, ఆశీర్వదించబడతాము. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనము. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయిస్తున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు ఎప్పుడు కూడా వీరు యేసు ప్రభువుని ఎక్కడ తప్పు పట్టాలి, ఏ విధంగా విమర్శించాలి, ఎలా తనని బాధపరచాలి అనేదే వాళ్ళ పని. విమర్శించుట అపవాది యొక్క లక్షణము. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉంటున్న ఈ యొక్క దినాలలో ఒకరిని ఒకరు విమర్శించుకొనుట దయచేసి మానండి. మనకి దేవుడిచ్చిన కృపలో మనం ముందుకు సాగుతూ మనని మనము సరిచేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఒకరిని విమర్శించేటప్పుడు మనం ఎలా ఉన్నామో మనని మనం సరిచేసుకోవాలి ముందు. అందుకే యేసు ప్రభు ఒక మాట, ఆ యొక్క పాపాత్మురాలు స్త్రీ, ఆ స్త్రీ తను మరి అందరూ వచ్చేసి ఏం పాపం చేసిందని అందరూ కూడా ఆమె మీద మరి అనేక రకాలుగా మాట్లాడుతూ ఆమెను ఎన్నో రకాలుగా వేధిస్తూ ఆమెను అందరూ కూడా రాళ్ళతో కొట్టి చంపాలి అని రాళ్ళు పట్టుకొని రాళ్ళతో చంపాలని అందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు. ఆమె పాపాత్మురాలు స్త్రీ అని పట్టబడినప్పుడు ఆ స్థలంలోనికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు వెనక రానే వచ్చారు. ఎవరు వచ్చారు? శాస్త్రులు, పరిసయ్యులు. వీరు వచ్చేసి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన అని చూస్తున్నారు. ఎక్కడ తప్పు పట్టాలి, ఏ విధంగా విమర్శించాలి అనేది వారి యొక్క పని. ఆ స్థలంలో ఒక్క మాటగా ప్రభు చెప్పారు. ఏమని చెప్పారు? మీలో ఎవరిలోనైనా పాపము లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ రాయి వేయమన్నాడు. పాపం ఎవరైతే చేయకుండా ఉన్నారో వారు ఆ రాయి తీసివేయమన్నప్పుడు వేసారా? అందరూ ఎవ్వరు కూడా ఏం మాట్లాడుకుంటే ఆ రాళ్ళు కింద పడేసి సైలెంట్గా వెళ్ళిపోయారు. మన జీవితంలో ముందుగా మన లోపాన్ని, మనం ఏం చేస్తున్నాం, ఏ తప్పుగా మాట్లాడుతున్నాం, ఎవరిని విమర్శిస్తున్నాం, అసలు మనలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకుని దేవుల్లో వెళ్తే ముందుకు చాలు. అంతేగాని మనలో తప్పు పెట్టుకొని ఇతరులని 24 గంటలు విమర్శించుట, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలాంటి బోధ చేస్తున్నారు, వాళ్ళు అలాంటి బోధ చేస్తున్నారు, వారు ఆ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగాని ఇలా ఎందుకు విమర్శిస్తూ ఉంటారు? ఇది విమర్శించడం వల్ల అది విమర్శించిన వాళ్ళకి ఏం కాదు, విమర్శించు వారికి అది శాపంగా, తప్పుగా, పాపంగా మార్చబడుతూ ఉంటుంది. ఆ విధమైన లక్షణాలు ఎవరు కూడా కలిగిన వారుగా ఉండొద్దు. ఒకరు విమర్శించొద్దు. తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. మన తప్పు ఏదున్నా దేవుడు మనని మనం చేసే తప్పును బట్టి ఆ శిక్ష కూడా మనకు వేయబడుతూ ఉంటుంది. తప్పు సరి చేసుకొని పాపమును ఒప్పుకున్నవాడు
మరి శిక్ష నుండి మరి రక్షించబడతాడు. కానీ మనం పదే పదే శాస్త్రులు పరిశీలిలాగా 24 గంటలు ఎవరు ఏ బోధ చేస్తున్నారా, ఎవరిని ఏ విధమైన బోధ చేస్తున్నారా అని పదే పదే మాట్లాడుతూ విమర్శించు బాధ పెట్టే వారిగా మనం ఉండవద్దు. ఒకరిని విమర్శించే వారిగా మనం ఉండవద్దు. ఇక్కడ యేసు ప్రభు ఎటు వెళ్తున్నా వెనకనే వెంబడిస్తూ యేసు ప్రభు వారు ఏం బోధిస్తున్నారా, ఏం మాట్లాడుతున్నారా, ఈ మాటలు విమర్శించాలని ఇక్కడ శాస్త్రులు పరిచయులు కూడా వెంబడిస్తూ అక్కడ మా శిష్యులతో చెప్తున్నారు. ఇదేంటి సుంకర్లతో పాపులతోటి భోజనం చేయటకు మరి ఎందుకు తను మరి ఆ భోజనానికి సిద్ధపడుతున్నాడు అని వాళ్ళు మాట్లాడుకునేట విని యేసు ప్రభు వారు ఒక మాటగా చెప్తుండ్రు, నేను రోగుల కొరకే వచ్చాను కానీ ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు అంటున్నాడు. నిజమే, మనం రక్షించుట కోసము ఆ సర్వశక్తివంతుడు మన పాపం నుండి మనం విముక్తులు చేసి మనం రక్షించి ఆ నిత్య రాజ్యానికి చేర్చుట కోసము ఆ సర్వశక్తివంతుడు రక్షకుడిగా ఈ భూమి మీద జన్మించి మన పాపాలన్నిటి నుండి మనని మరి విముక్తులుగా మనం చేసి ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? క్రీస్తు వలె మనము నిలిచి ఉండాలి, ఆయన వలె ఆయన పోలికలలో మనం ఉండాలి, ఆయన మాదిరిగా ఉండాలి. కానీ మనము కూడా ఎలా ఉంటున్నారంటే మరి శాస్త్రులు పరిశీలగా మరి ఈ రోజులలో బోధ చేస్తుంటే ఈ బోధ కరెక్ట్ కాదు, ఆ బోధ కరెక్ట్ కాదు, ఇలా కాదు, అలా కాదు, ఆ విధంగా ఉండాలని విమర్శించే వారి రీతిలో నిలిచిన వారు ఎంతోమంది ఉంటున్నారు. దయచేసి అటువంటి వారు మరి ఆ విధముగా అనడం మానుకొని దేవునిలో మనం ఎలా ఉన్నాం, మన జీవితంలో ఇంకెక్కడ లోపం ఉంది, ఎక్కడ పాపం దాగుంది, మనం ప్రతిదినము సరి చేసుకోవాలి. మనము దేవుని రాజ్యానికి చేరు వరకు కూడా పాపలమే, ఎక్కడో ఒక్కడ మనలో చిన్న నలుసు లాంటిది నిలిచి ఉంటూనే ఉంటుంది. ప్రతిదినము కూడా మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ మనం సరి చేసుకుంటూ ఒకరిని ప్రేమించేవారిగా ఉండాలి, ఒకరిని క్షమించేవారిగా ఉండాలి, ఒకరిని ఆదరించేవారిగా ఉండాలి. అంతేగాని విమర్శించేవారిగా మనం ఉండవద్దు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అని ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డను నాయన మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. యాజ్ లార్డ్ ద లిస్ట్ అండ్ మీ లార్డ్ బీ హోలీ స్పిరిట్ ఐ కెన్ మై సోబ్ రికాస్ ఈ కమాందర వారి ప్రతి నీకమైన కృప రికాశ్రమ దయచేయమని యేసు నామం రచన తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.